నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగున్నారనుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. అయితే ఈరోజు మళ్ళీ ఒకసారి నా చైల్డ్హుడ్ మెమోరీస్లో ఇంకొక పార్ట్లోకి వెళ్దాము. సో నేను స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు కదా, మా ఇంట్లో ఉండేదాన్ని. మా తాతయ్య మా అమ్మమ్మ వాళ్ళతో ఇట్లనే ఉంటూ ఉండేది. ఇలా జరుగుతూ ఉంటా అంటే మాకు మా తాతయ్య అన్నీ చెప్పేవాడు. తర్వాత మా అన్నయ్య ఎప్పుడు బుక్స్ చదువుకుంటూనే ఉండేవాడు కదా. సో ఆయనకు బోరు కొట్టేది, నాకు బోరు కొట్టేది. మేమేం చేయాలో మాకు అది హాలిడేస్లో వస్తే ఏం చేద్దామన్నా ఏం పని చెప్పినా మాకు వాళ్ళు ఈ హాలిడేస్ అంతా చేస్తారులే అని ఒక పని ఇస్తే మేము ఒక 1 వీక్లో చేసి ఒడగొడతాం అన్నట్టు. అయితే మా అమ్మమ్మ దగ్గరికి పోయి అనేది, నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? వాళ్ళందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాన్లు, నానమ్మ వాళ్ళ ఇంటికి పోతాన్లు, తర్వాత హాలిడేస్లలో మామయ్యల వాళ్ళ ఇంట్లోకి పోతాన్లని మా అమ్మమ్మను. తర్వాత మా తాత దగ్గరికి ఏమో, నువ్వు పెళ్ళి మళ్ళీ ఎందుకు చేసుకోలేదు, మళ్ళీ నానమ్మ వస్తే మేము నానమ్మ వాళ్ళ ఇంటికి పోయేదని. అట్లా ఈ పోరగాళ్ళు మా వల్ల కాదని వాళ్ళ ఏదో ఒక పని చెప్పాలని డిసైడ్ అయిపోయి, ఇగో ఇక్కడికి ఇవన్నీ క్లీన్ చేసి చెట్లు పెట్టండి రా అని చెప్పిండ్రు అన్నట్టు. మా పాత ఇంటి దగ్గర చాలా జాగా పెద్దగా ఉంటుంది అన్నట్టు. మీరు ఇక్కడ కూరగాయల చెట్లు పెట్టండి, పూల చెట్లు పెట్టండి, మంచిగా వస్తాయని నాకు చెప్పిండు. మా అన్నకేమో ఈ బండలన్నీ తీరా, ఇక్కడ బంగారం వెళ్తుంది అని మా అన్నయ్యకు చెప్పిండు. సో మా అన్నయ్య దానిపైన పడిండు, నేనేమో చెట్లు మొక్కలు పెడదామనేసి అక్కడ ఉన్న జాగనంతా క్లీన్ చేయడం పెట్టినాం అన్నట్టు. ఇక మేమిద్దరం పార్ట్నర్లమైనాం అన్నట్టు. ఇలా చేసుకుంటూ ఉంటే మాకు హెల్ప్ మా జీతగాంధీ తీసుకునేటోళ్ళం మేము, ఎందుకంటే మాకు అవన్నీ చేయడం కష్టం కదా. సో అతనికే తగ్గలేదు మళ్ళీ పని. ఇలా చెట్లు పెడుతూ ఉంటా అంటే నీళ్లు పోయాలి కదా, నీళ్లు పోయాలంటే మళ్ళీ ఎవరు, మిమ్మల్నే చేదుకోమంటారు, మేము చెయ్యం కదా. సో ఏం చెప్పేదంటే మా తాతయ్య, మరి ఎట్లా చేద్దాం తాత అంటే, అరే మీకు నీళ్ళు చేయడానికి ఆ జీతగాన్ని మళ్ళీ అడగలిరా అంటే, మరి మళ్ళీ అప్పటి వరకే చేస్తాడు కదా, తర్వాత ఎట్లా? సో మేము ఒక ప్లాన్ వేసినాం, ఇక్కడ ఒక హౌస్ కట్టిద్దాము, హౌస్ కట్టించి నీళ్ళు చేపిద్దాము, ఆయన చేపించి ఎడ్ల కోసం అని కట్టమని చెప్దాం, అప్పుడు అట్లా కడితే మనం చెట్లకు కూడా పోసుకోవచ్చు అని ఐడియా చేసినాం అన్నట్టు. సో హౌస్ కట్టిపించిండు మా తాతయ్య మా నాన్నతో చెప్పించేసి, ఇంకా రోజు పొద్దున్న నీళ్ళు చేది పోతే ఎడ్లు తాగేటి. తాగిపించిన తర్వాత మేము కొన్ని మళ్ళీ రింపించేటోళ్ళం, రింపిస్తే చెట్లకు పోసుకునేటోళ్ళం అన్నట్టు. ఇట్లా రోజు చేస్తా అంటే ఇక మళ్ళీ అల్ల నుండే తీసుకుపోయి పాతింటికి తీసుకుపోయేది, పాతింటికి తీసుకుపోయి ఖాళీగా పెట్టేది అన్నట్టు. రోజు మళ్ళీ గిట్ల ఎందుకు చేసినవే అంటే, ఆయన చేతకపోయేది. నా డ్యూటీ ఏంటిది, హౌస్లో రింపడమే, నేను మళ్ళీ మీకు బిందెలలో చేదిపోయా అనేటోడు. సో ఆయన డ్యూటీ హౌస్లో రింపడమే అన్నాడు కదా అనేసి ఏం చేసినామంటే, హౌస్లో నీళ్ళను తీసుకుపోయేటోళ్ళము, హౌస్ ఖాళీ చేపించేది. అప్పుడు ఏమయ్యేది, హౌస్ ఆయన వచ్చేసరికి ఖాళీగా ఉండేది. మళ్ళీ ఏమైంది అని అంటే, నువ్వు హౌస్ ఖాళీగా ఉంటేనే నీ రింపడం అన్నావు కదా, సో రింపుకో, అది నీ డ్యూటీ. ఏ రోజు నువ్వు ఇట్లా చెయ్యొద్దే, అంత అబద్ధాలు చెప్తాను, అబద్ధాలు ఎక్కడిది, నువ్వు అన్నావు కదా. తర్వాత మా అన్న బండలను తిత్తే అక్కడ బంగారం లేదు, గింగారం లేదు. ఇక మాకు కోపం వచ్చింది, నువ్వు చెప్పేది అంత అబద్ధం, పంచాంగం అంత అబద్ధం అని పోయి ఆయన దగ్గరికంటే, వీళ్ళు ఎక్కడోళ్ళు నా క్లయింట్ని వెళ్ళగొడతారు వీళ్ళు అనేసి మా తాత ఇక అనేసిన తర్వాత ఇక మా అమ్మమ్మ దగ్గరికి పోయి, అమ్మమ్మ నువ్వు ఎందుకు వచ్చినవే, పోదాంపా మనం మీ చుట్టాలింటికి పోదాంపా అంటే, ఆవిడ ఒకసారి ఇక ఇట్లనే అంటానులనేసి ఒకసారి తీసుకెళ్ళింది అన్నట్టు. తీసుకెళ్తే అక్కడ ఎంత మంచిగా ఉన్నారంటే వాళ్ళు చుట్టాలు ఎంత బాగా చూసుకునే వాళ్ళు. మేము ఉన్నన్ని రోజులు రోజు ఒకరింటికి తీసుకెళ్లే వాళ్ళు, రోజు ఒకరింట్లో భోజనాలు పెట్టేవాళ్ళు. ఇక నేను చాలా అందంగా ఉండేదాన్ని కదా, అన్నీ అడిగేటోళ్ళు వాళ్ళు, అన్నీ మాట్లాడేటోళ్ళం. అయితే మా అమ్మను వాళ్ళు వివాహం చేసుకుంటా అనేటోళ్ళు ఒకరు చేసుకోలేదు. వాళ్ళని అడిగిన నేను ఆ తాతయ్య దగ్గరికి, మరి మీ కొడుకు ఎందుకు చేసుకోలేదు మా అమ్మను అని అంటే, అప్పుడేదేదో అయిపోయింది తీయవే, ఇప్పుడు నిన్ను నా మనవనికి చేసుకుంటా అంటాను. వామ్మో, నాకే పడింది ఫిట్టింగ్, వద్దు అని అనుకున్నాను. తర్వాత ఏంటి, మళ్ళీ వేరే వాళ్ళ ఇంట్లోకి పోతే, నాంచారక్క బిడ్డనా అనే, శాంతక్క నా బిడ్డ కొడుకు చేసుకుంటాను, నా కొడుకు చేసుకుంటాను. ఓ మై గాడ్, నాకు మ్యారేజ్ సంబంధాలు వస్తానే, వద్దు అనేసి డిసైడ్ అయిపోయింది. ఇక నేను బ్యాన్ చేసిన అన్నట్టు, చుట్టాలు ఇంట్లోకి పోవడం బ్యాన్ చేసిన. మా అన్ననేమో అయితే ఒకసారి ఫంక్షన్ అయితే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మా అమ్మ అప్పాలు చేసుకుపోయింది, శ్రీమంతము ఏదో ఫంక్షన్ జరిగింది అక్కడ. అప్పాలు అన్నీ తీసుకొని పోయిన తర్వాత
అక్కడ వాళ్ళు నెక్స్ట్ డే ఇంటికి వస్తానమన్నట్టు తెల్లారింది. అయితే చాయ్ టీ సంథింగ్ ఇత్తలేరు, లేట్ అవుతుంది. మా అన్న కోపం వచ్చి మా ఇంటికి వచ్చి అన్ని అప్పాలు తింటారు, అన్నీ తింటారు, మాకు చాయ్ బొత్తలేరు, ఇంకా ఈ ముసలోడు మా ఇంటికి ఊగెత్తాడు తిట్టడం స్టార్ట్ చేసిండు. అందరు చుట్టాలు అందరు ఉన్నారు, వాళ్ళందరూ ఇట్లా అనద్దురా అని మా అమ్మ ఎంత చెప్పినా ఇంటలేడు. ఇంకా రోడ్డు మీద బజార్లకు పోయి అట్లా అంటే ఆ మామయ్యలు ఉండి అట్లా అనద్దురా, మీ ఇంటికి నువ్వు పో, మా చెల్లె మా ఇంటికి అని ఉంటుందంటే ఇంకా కోపం వచ్చింది. ఇక మా అన్నకు వచ్చి నేను పోతా అంటే ఇక మా అమ్మ కూడా వచ్చేసి వాళ్ళు ఏమన్నారంటే, నాంచారక్క నువ్వు వద్దు కానీ ఈ కొడుకుని ఇంకోసారి తీసుకురా, మా అన్నయ్యను బ్యాన్ చేసేసి అన్నట్టు చుట్టాలు. మా అన్నయ్యని బ్యాన్ చేస్తారా అని నేను వాళ్ళని బ్యాన్ చేసాను. సో మా ఇద్దరికి ఇంకా హాలిడేస్లలో నెక్స్ట్ ఇయర్ హాలిడేస్లలో ఏం పని దొరుకుతలేదు, ఇక మేము ఏం చేయాలనో మాకు తెలుస్తలేదు. సో ఏం చేసిండంటే మా అన్నయ్య ఇక ఊక పుస్తకాలను చదివేటోడు కదా, తనకు నెక్స్ట్ ఇయర్ బుక్స్ ఎట్లాగ ఇయ్యరు. నేకంటే ఊర్లో కాబట్టి ఇక వేరే వాళ్ళ దగ్గర సీనియర్ల దగ్గర సెకండ్ హ్యాండ్ బుక్స్ ఉంటాయి కదా, కొనుక్కొచ్చుకోమనేవాడు. కొనుక్కొచ్చింది. ఇక చెప్పేవాడు ఆ లెసన్స్లను అన్నింటినీ. స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి ఒక 2 times రివిజన్ అయిపోయేది సబ్జెక్టులన్నీ కూడా. నేను వినలేదనుకో, మళ్ళీ ఏం చేసేదంటే ఆయనకు ఒకరు ఉండాలి కదా పక్కన అసిస్టెంట్ లాగా. సో నేను అసిస్టెంట్ అయిపోయాను, ఆయన గురువు అయిపోయాడు నాకు. మా ఇద్దరి లోకమే డిఫరెంట్. ఇక మొత్తం చెప్పేవాడు షార్ట్స్ కట్స్లో చెప్పేవాడు ఆన్సర్లు. ఒక 2 స్టెప్లనే ఆన్సర్ వచ్చేది, అదంతా అంత స్పీడ్గా తీసుకెళ్ళేవాడు. సో అలా చెప్పేవాడు. ఒక స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి 2 timesలో రివిజన్ అయిపోయేది అన్నట్టు. తర్వాత మా తాతయ్య పంచాంగం చెప్తే నువ్వు కరెక్ట్గా చెప్తలేవు, ఇక్కడ అంతా అదైపోయిందని ఇక పంచాంగం పైన పడ్డాం ఇద్దరం. మేము పంచాంగం చదవడం స్టార్ట్ చేసినాం. మేమే పంచాంగం చదివి నువ్వు చెప్పేదంతా రాంగ్, అది కాదు, ఇట్లా చేయాలి అట్లా చేయాలని అలా ఉన్నాయన్నీ చదువుకుంటా రాసుకోవడం. మా అన్నయ్యకేమో గుర్తుండేది, తను చాలా షార్ప్గా ఉండేటోడు. అప్పటికే తను కనెక్ట్ అయిపోయాడు యూనివర్స్కు. సో అన్నీ తనకు వచ్చేది, నాకు అంత ఉండకపోయేది. సో నేను రాయడం స్టార్ట్ చేసేది అన్నట్టు. ఒక పంచాంగాన్ని ఒక 5 times రాసి ఉంటా కావచ్చు నేను. రాయడమే ఎందుకంటే మాకు స్కూల్లో అట్లా చెప్పిండ్రు అన్నట్టు, మీరు ఎంత రాస్తే మీకు అంత మెమొరీ ఉంటుందని. సో పంచాంగాన్ని ఒక 5 times రాసేది. సో నాకు అప్పుడు మొత్తం వచ్చేసింది ఏమన్నా. ఇక మా పిచ్చి పనులు ఇవి. మా ఇద్దరి లోకమే డిఫరెంట్ అన్నట్టు. ఇక ఎవరైనా చుట్టాలు వస్తే మేము మాట్లాడకపోయి, ఎందుకంటే మమ్మల్ని బ్యాన్ చేసారు కదా వాళ్ళిద్దరు. మేము అనుకున్నాం మనం కూడా వాళ్ళని బ్యాన్ చేద్దాం అనుకున్నాం. సో ఎవరితో ఉండకపోయేది. మా లోకము ఆ టీవీ అంతే. ఇక మా లోకంలో మేము ఉండేటోళ్ళము. మా ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు మా అన్నయ్య అస్సలే మాట్లాడారు. ఇక నేను మాట్లాడేది, నేను ఆడపిల్లను కదా, కొంచెం లౌక్యం తెలుసుకున్నాను ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేసి. సో మాట్లాడేది. వాళ్ళు మా మామయ్య వాళ్ళు సేమ్ మా నాన్న ఏజే. సో వాళ్ళు మాట్లాడేటోళ్ళు, వచ్చినప్పుడు మాట్లాడేది. మంచిగా ఉండేది. ఆ రోజులలో చూసుకుంటే చాలా మర్యాదస్తులు వాళ్ళు. ఎంత మర్యాద అంటే, మరి ఇప్పటి జనరేషన్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ అప్పటి జనరేషన్లో వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా చూసుకునేవాళ్ళు. మళ్ళీ మాకు ల్యాండ్ ఉంది కదా, వ్యవసాయం బావి దగ్గరికి మా నాన్న తీసుకుపోయేటోడు అన్నట్టు. అక్కడ పిక్నిక్ లాగా స్పాట్ లాగా చేసుకునేటోళ్ళు. తర్వాత డాక్టర్ వాళ్ళు కూడా వచ్చేటోళ్ళు. అక్కడ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పిక్నిక్ లాగా పార్టీలు చేసుకునేటోళ్ళు. అలా వాళ్ళందరి ఇంటికి వచ్చేటోళ్ళు. నేను అందంగా ఉండేదాన్ని కదా, ఫ్రూట్స్ సంథింగ్ ఏదో తీసుకొచ్చి ఇచ్చేటోళ్ళు నాకు. దానికోసమైనా మాట్లాడేదాన్ని నేను. సో అలా చాలా రోజులు ఎంజాయ్ చేసినట్టు. తర్వాత నేను ఎంజిఎంలో ఒక లేడీ డాక్టర్ని చూసిన ఆవిడ నన్ను బాగా గమనించడం చూసేసి ఆవిడనే వీళ్ళు అన్నారు కదా, సో ఆవిడనే మా అమ్మాయి ఉంటుందని ఫిక్స్ అయిపోయాను అన్నట్టు. తర్వాత ఇంకొకరు డిపార్ట్మెంట్లో హెడ్, తన పేరు సత్యనారాయణ రెడ్డి డాక్టర్. అతను కూడా ఎక్స్రేలు సంథింగ్ తీస్తాడు. సో అతన్ని మా నాన్న పేరు, ఇతని పేరు సత్యనారాయణ కదా, సో అతను సత్యనారాయణ రెడ్డి. సో మా నాన్న అతను ఫిక్స్ అయిపోయినా, ఆవిడ డాక్టర్ ఏమో అమ్మ, అతనేమో నాన్న, ఇలా ఫిక్స్ అయిపోయినా నేను. ఫిక్స్ అయిపోయి వీళ్ళు ఎవరు చెప్పినా ఇంటలేడు. ఇక వీళ్ళు మా అమ్మ, ఇక్కడ అమ్మనేమో అమ్మలీలా అనేదాన్ని, మా బాపనేమో బాపు సత్యం అనేది. అమ్మలీల బాపు సత్యం పిలుతాండనేది, బాపు సత్యం అమ్మలీల పిలుతాందనేది. సో
ఇల్లు డివైడ్ చేసిన ఏమన్నంటే మీరే కదా, మీరే అన్నారు ఎట్లాగూ మీరు మాకు పుట్టలేదు, మీ అమ్మ డాక్టర్ అన్నారు కదా, సో మా అమ్మ ఆవిడనే, మరి ఆవిడ కాకపోతే నన్ను ఎందుకు చూసుకుంటుంది ఇంత జాగ్రత్తగా, ఆయన మా నాన్ననే, మన ఇంటికి ఇక్కడికి వస్తాను కదా, నాకు అన్నీ తీసుకొస్తాను కదా, సో అని ఇలా అనుకున్న మైండ్లో నేనే ఆలోచించి కూడా మొదలుపెట్టాను అన్నట్టు. సో అది అలా జరిగిపోయింది. ఇంకా నేను నైబర్లతోని కూడా మీది మంజుల అనకపోతే మా ఇంట్లో కరివేపాకు చెట్టు ఉండేది, వాళ్ళు కరివేపాకు ఇవ్వడం కోసం వచ్చి ఇవ్వండి అనడం కోసం వచ్చి అడుక్కొని తీసుకుపోయేవాళ్ళు. ఆ కరివేపాకు చెట్టు పైన ఉండేది, అది గోడెక్కి తెంపితేనే వస్తుంది, నేనే ఎక్కాలి, ఎవరు ఎక్కరు. సో ఈమెను మంజుల అంటేనే తెంపిస్తుంది, లేకపోతే తెంపినది అనేసి అందరూ మంజుల అనేటోళ్ళు అన్నట్లు భయపడించారు, అందరిని భయపడించుకుందని చిన్నప్పుడు నవ్వుతుంది ఇప్పుడు చూస్తే. అంత జోక్గా ఉండేది. సో అంటే అట్లా అథారిటీ చూపెట్టుకున్నా అంటే కరెక్టే కదా, నిజం కోసం మాట్లాడిన, ఊరికి ఏం మాట్లాడలేదు. సో సంక్రాంతి వస్తే మేము ఇంకా సకినాలు, అప్పాలు ఇవి చేయడము, బంతిపూలు డోర్లకు కట్టడము, ముగ్గులు వేయడము, సున్నం పెయింట్ వేసేది మా నాన్న ఎవ్రీ ఇయర్. సో మా ఇంట్లో ఒక 15 days 1 month నుండే కోలాహలం జరుగుతూ ఉండేది. సో అందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.